హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది వెయిట్ తగ్గాలనే ఒక ఆశతో ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగు, శారీరక వ్యాయామం, ఇంకా అనేక ప్రయత్నాలు, యోగా ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఒక క్రమ పద్ధతిలో కమిట్మెంట్తో తినే విషయంలో కానీ మన రెగ్యులర్ యాక్టివిటీస్లో కానీ కాంప్రమైజ్ లేకుండా మనం కష్టపడితే తప్పకుండా వెయిట్ తగ్గొచ్చు. దానికి భగీరథ ప్రయత్నం చేయాలి. నేను ఒక 8 months బ్యాక్ 89 kgs ఉన్నాను. ఇప్పుడు 77కి వచ్చాను. సో మరి విపరీతంగా టూ మచ్ డైటింగ్ ఏం చేయట్లేదు. నేను ఇంటి దగ్గర లోకల్లో ఉన్నా, ఒకవేళ నా పని నిమిత్తం ఏదైనా ఊరు వచ్చినా కానీ శారీరక వ్యాయామాన్ని తినే విషయంలో మటుకి చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఈరోజు నేను కరీంనగర్ రావడం జరిగింది నా పని నిమిత్తం. నా రోజువారీ యాక్టివిటీస్లో రోజుకో విధంగా డైట్ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తున్నాను. ఈరోజు నేను ఎలా ప్రారంభిస్తున్నాను, నా రెగ్యులర్ యాక్టివిటీస్లో ఏమేమి తింటుంటాను అవన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను ఈరోజు తినే ఫుడ్లో కానీ చేసే వ్యాయామాల్లో కానీ చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. వాటన్నిటిని కూడా రోజు రోజుకి అప్డేట్ అవుతూ సరి చేసుకుంటూ ముందుకు పోతుంటాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్తో పాటు మీ అమూల్యమైన కామెంట్స్ని టైప్ చేస్తూ ఇంకా మరిన్ని మంచి వీడియోలు మీకు చేరేలా బెల్ బటన్ పై నొక్కి నా వీడియోస్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉదయం లేవగానే లెమన్ టీ తీసుకుంటాను. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే రోగనిరోధక శక్తి పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఈ లెమన్ టీ చాలా సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తూ గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం ఉంటుంది. ఉదయాన్నే శారీరక వ్యాయామం కోసం కరీంనగర్లో ఉన్న ఈ పబ్లిక్ గ్రౌండ్కి మాత్రం చేరుకున్నాను ఇప్పుడే. బరువు తగ్గే క్రమంలో నేను రోజుని ఎలా స్టార్ట్ చేసి ఎలా ముగిస్తున్నాననేది మీకు వీడియో రూపంలో చూపించాలనే సదుద్దేశంతో ఈ వీడియో షూట్ చేస్తున్నాను. జిమ్ చేసేటప్పుడు అక్కడున్న ప్రతి ఐటమ్ను కూడా మనం టచ్ చేసి వర్కౌట్ చేసుకోవాలి. దీనివల్ల ఒకే పార్ట్లో కాకుండా బాడీ అంతా సమాన షేప్లో తగ్గుతూ ఉంటుంది. రెగ్యులర్గా జిమ్ చేయటం వల్ల మనం బరువు తగ్గటం, కండరాలు బలపడటం, గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అలాగే మానసిక ఒత్తిడి తగ్గటం, మెదడు పనితీరు మెరుగుపడటం, శరీరానికి శక్తి, ఉత్సాహం లభించడంతో పాటు అనేక మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ఒక 30 నిమిషాలు నడిచినట్లయితే ఎముకల కండరాలు బలపడతాయి, మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మెదడు చాలా చురుగ్గా పనిచేయటమే కాకుండా డయాబెటీస్, బీపీ వంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు. ఇక వ్యాయామం పూర్తి కాగానే జొన్న గటక కానీ రాగి జావ కానీ తీసుకుంటాను. ఉదయాన్నే రాగి జావ తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలను బలపరుస్తూ రక్తహీనత తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో అధిక ఫైబర్ ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గటమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా దీన్ని రోజు తీసుకోవటం వల్ల చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. ఇక ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఎగ్స్తో పాటు గ్రీన్ సలాడ్ తీసుకుంటాను. రోజుకి 8 eggs తింటాను. ఇందులో 2 మాత్రమే ఫుల్ ఎగ్స్ తింటాను. ఒకటి ఉదయం బ్రేక్ఫాస్ట్లో తింటాను, రెండోది లంచ్లో తింటాను. మిగతా అన్ని కూడా ఎగ్ వైట్సే తింటాను. గుడ్లు బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడతాయి. అలాగే విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా అందిస్తాయి. ఇది అండి నా బ్రేక్ఫాస్ట్. వాటర్ కూడా డైలీ ఒక 4 to 5 liters తాగుతుంటాను. తర్వాత లంచ్లో కూడా ఏం తీసుకుంటాను అవన్నీ మీకు తెలియజేస్తుంటాను. వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి. రోజుకి 4 నుంచి 5 లీటర్లు వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు తప్పకుండా వాటర్ తాగి తీరాలంటే. అదొక క్రమ పద్ధతిలో. ఇప్పుడు నేను దాకా కదా కొద్దిగా అలా తాగుతూ ఉండాలి. ఎటు పోయినా కానీ వాటర్ క్యారీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ చాలా ఎనర్జీగా, చాలా యాక్టివ్గా తయారై డ్యూటీకి స్టార్ట్ అవుతున్నాను. ఈరోజు మొత్తం నా జీవన విధానం ఎలా ఉంటుందో, ఏం తింటుంటానో అవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మిస్ కాకుండా ఈ వీడియోని పూర్తిగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లంచ్ టైంకి ముందే ఆకలి అయినట్లయితే ఇంతకు ముందు సమోసాలు, మిర్చి, బిస్కెట్స్, ఇంకా ఫాస్ట్ ఫుడ్ ఏదైనా తింటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం ఆకలి అయితే జామకాయ కానీ ఆపిల్ పండు కానీ తింటుంటాను.
ఇలా రోడ్డుపై తాజాగా జామకాయలు కనిపిస్తే మాత్రం తప్పకుండా ఒకటి తీసుకొని చేతిలో ఉన్న వాటర్ బాటిల్తో శుభ్రంగా కడిగేసుకొని అక్కడే నిలబడి తినేస్తాను. జామకాయలు విటమిన్ సి, ఫైబరు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడంలో జామకాయ సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ బరువు తగ్గడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా మధ్యలో ఫ్రెండ్స్ ఎవరైనా కలిస్తే ఒక గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ తాగుతాను. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా వాటర్ మాత్రం కనీసం 4 నుంచి 5 లీటర్లు తాగటం చాలా మంచిది. ఇక లంచ్ టైం అయింది. లంచ్లోకి కీరా దోసకాయ, క్యారెట్ తీసుకోవడానికి మార్కెట్కి అయితే వెళ్ళాను. క్యారెట్ కంటి చూపుతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి బరువు తగ్గడంలో చాలా సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ రూపంలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్, రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడతాయి. అలాగే కీరా దోసకాయ వల్ల శరీరానికి తేమ అందిస్తుంది. ఇందులో 95% నీరు ఉంటుంది. ఇది హైడ్రేషన్కు మంచిది. ఇది బరువు తగ్గించడానికి సహాయపడుతూ రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఇందులో విటమిన్లు కే, సి, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా కరీంనగర్లో ఫేమస్ అయిన హోటల్లో ఒకటైన మిలిటరీ హోటల్కి లంచ్కి అయితే వెళ్తున్నాను. ఇక నా లంచ్ రెడీ అయింది. 4 ఎగ్స్, ఒక చపాతీ, ఒక ఫిష్ కర్రీ, చిన్న బౌల్లో పెరుగు, అలాగే చిన్న కప్లో రైసు, ఇంకా వెజిటేబుల్ సలాడ్లో నిమ్మకాయ, క్యారెట్, ఆనియన్, కీరా రెడీ పెట్టుకున్నాను. ఇప్పుడు లంచ్లో నేను తీసుకునే మెనూలో ఉద్యోగరీత్యా బయట ప్రదేశానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా తీసుకుంటాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం నేను తీసుకునే లంచ్, డిన్నరు, రోజువారీ యాక్టివిటీస్లో కొన్ని మార్పులు ఉంటాయి. 4 ఎగ్స్లో ఒకటే ఫుల్ ఎగ్ తినడం జరుగుతుంది. 3 ఎగ్స్ వైట్ మాత్రమే తినడం జరుగుతుంది. ఇక చిన్న బౌల్లో ఉన్న రైసు నాకు కావాల్సినంత మాత్రమే తీసుకుంటాను. వాటర్ మాత్రం తినేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోను. ఆ తర్వాత పెరుగు మాత్రం ఒక అరకప్పు తీసుకుంటాను. సాల్ట్ వాడటం మాత్రం పూర్తిగా తగ్గించాను. ఇది ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యానికి ఎంతో ముప్పు పొంచి ఉంది. ఇక ఈ రోజుకి ఇలా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మిగిలింది కీరా, క్యారెట్, ఒక హాఫ్ బౌల్ రైస్, హాఫ్ కప్పు పెరుగు మాత్రమే మిగిలినవి. ఇవి ఎంతవరకు తినాలో మనం అంతవరకే తినాలి. మనకి చాలు అనిపించినప్పుడు ఏమున్నా కానీ వాటిని వెంటనే వదిలేయటం మంచిది. లంచ్ చేసినాక 1/2 అవర్ తర్వాత వాటర్ తీసుకుంటాను. ఇంకా వర్క్ అయిపోయినాక రూమ్కి వచ్చినాక ఒక 1/2 అవర్ సేపు రిలాక్స్ అవుతాను. ఇక సాయంత్రం 5 గంటలకు నాకు ఇష్టమైన గ్రీన్ టీ తాగుతాను. ఇది బరువు తగ్గడానికి ఎంతో ఉపయోగపడుతుంది. గ్రీన్ టీ తాగటం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడటం, మెదడు పనితీరు పెరగటం, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించటం, ఒత్తిడి తగ్గి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గించటం, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి అనేక లాభాలు ఉన్నాయి. ఇక ఈరోజు డిన్నరు సాయంత్రం 7 గంటలకి డ్రై ఫ్రూట్స్తో ముగిస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండి రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు మెదడును చురుగ్గా ఉంచుతాయి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. బరువు నియంత్రణకు మాత్రం ఈ డ్రై ఫ్రూట్స్ చాలా సహాయపడతాయి. చర్మాన్ని మెరిపించి ఎముకలను కూడా బలపరచడంలో, జీర్ణక్రియ మెరుగుపరచడంలో, క్యాన్సర్ వంటి వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి. ఇక బరువు తగ్గాలనుకునే వారికి నిద్ర కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. 7 నుండి 8 గంటల వరకు నిద్ర ఖచ్చితంగా ఉండాలి. రాత్రి 10 గంటల నుండి 11 గంటల లోపు లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోవాలి.